ప్రధానమైన హామీలు అమలు కాలేంటూ విపక్షాలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే, మరోవైపు సొంత పార్టీలో కొందరు నేతల కామెంట్స్ ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హామీలు ఎలా అమలవుతున్నాయి, మిగిలిన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, అదేవిధంగా పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వాళ్ళు తీసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. ఏం సార్ ఇప్పటివరకు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ను మీరు పీసీసీ చీఫ్గా ఎట్లా అసెస్మెంట్ చేస్తారు? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు 2023లో అప్పుడు పీసీసీ అధ్యక్షుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మనం తుక్కుగూడ సభ పెట్టి, ఆ సభలో ఖర్గే గారు, సోనియా గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారితో పాటు యావత్ దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం వచ్చి హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ దేనికోసంతో కోరుకున్నామో, ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో కావాలనుకున్నామో ఆ ఆకాంక్ష నెరవేరట్లేదు. ఒక కుటుంబ పాలన జరుగుతోంది. దాంట్లోనూ విపరీతమైనటువంటి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆనాడు మేము ఇచ్చినటువంటి ఆశ్వాసాన్ని, ఇచ్చినట్టు 6 గ్యారంటీలు నమ్మి మాకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం సంతకం చేశారు. 6 గ్యారంటీలు ఒక భాగం. ఆ తర్వాత క్రమేణా 2.5 సంవత్సరాలుగా ఆనాడు ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ మనం ఇస్తున్నటువంటి సన్నబియ్యం వరకు ఈ ఇతర రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని ఇవాళ బీద ప్రజలకి మనం చేరవేస్తూ ఉన్నాం. అది ఉచితంగా బయలులు ఇయ్యాల స్వేచ్ఛగా భర్తల మీద ఇంకెవరి మీద ఆధారపడకుండా ఎక్కడికి పోవాలంటే అక్కడికి ఫ్రీగా పోగలుగుతున్నారు. గొప్ప అవకాశం. ఈ ప్రపంచంలో ఒక గొప్ప కార్యక్రమం. తర్వాత మనం మహిళా సెంట్రిక్గానే ప్రభుత్వం నడిచింది. రేషన్ కార్డులు మన 10 ఏళ్ళు పోయిన ప్రభుత్వం ఊరడించి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. పేదవాడి జీవితం అంతా కూడా నిత్యావసర సరుకుల చుట్టూ తిరుగుతుంది. ఆ నిత్యావసర సరుకులు లభించేటటువంటి ఒక అస్త్రం రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు. ఒక్కటంటే ఒకటి ఇచ్చిన పాపన పోలే. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగి అడిగిన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చాం. దానికి ఏం కండిషన్ లేకుండా అర్హత ఉంటే చాలు, బిలో పావర్టీ లైన్ ప్రతి వాడికి ఇచ్చాం. తద్వారా ఇవాళ సన్నబియ్యం పొందగలుగుతున్నారు. తలకి 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఫైన్ క్వాలిటీ రైస్ అంటే మనమే ఏదైతే అన్నం తింటున్నాం వాళ్ళకి అది ఇవ్వగలుగుతున్నాం. ఇది ఏ రాష్ట్రం లేదు భారతదేశంలో. ఇవాళ బీజేపీ ఎంత గొప్పగా చెప్తారు బియ్యంలో మా వాటా ఉందని. ఎందుకు వారి అధికారంలో రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమం పెట్టట్లేదు? గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం పేరట ఎవరు కూడా దొడ్డు బియ్యం తినేవారు కాదు. ఆ దొడ్డు బియ్యం పేరట టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ పాల్పడేది. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రకి, కర్ణాటకకి మన బియ్యం సరఫరా అయ్యేది. సో దాన్ని అరికట్టడమే కాకుండా పేదవాడు కడుపుండా భోజనం తినే విధంగా సన్న బియ్యం కార్యక్రమం ఇచ్చాం. రేషన్ కార్డులు ఇచ్చాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాడికి జీవితకాల ఆశ. ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంతంగా ఒక ఇంటివాడు కావాలని ప్రతి పేదవాడు కళ్ళగంటాడు. డబుల్ బెడ్రూమ్ పేరట ఎన్నో ఎలక్షన్లో ఓట్లు వేయించుకున్నాడు కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్ ప్రతి మీటింగ్లో డబుల్ బెడ్రూమ్ చెప్పేది. అల్లుడస్ ఎక్కడ వంటాడు, బిడ్డస్ ఎక్కడ వంటది, ఇట్లా రకరకాలుగా చెప్పి ఊరడించి ఆయన ఇచ్చిన ఇళ్ళ సంఖ్య ఎంత, వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎంత, అట్టర్ ఫ్లాప్ అయింది ఆ స్కీమ్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున రూపాయలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు భూమి పూజ చేసుకొని ఇల్లు కట్టుకొని పోతున్నప్పుడు వ్యక్తపరుస్తున్న ఆనందం ఇలా కాంగ్రెస్ పాలనని అద్దం పడుతుంది. దాంతోపాటు రకరకాలుగా అంటే రైతు ఇందిరమ్మ ఇల్లు అంటే గుర్తొస్తుంది. ఇటీవల కాలంలో ఖమ్మంలో ఒక మహిళ మాట్లాడుతుంది, ఆ వీడియో మీ దృష్టి కూడా వచ్చింది. వాళ్ళంతా పిల్లలంతా విదేశాల్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాల్లో చదువుతున్నారు అని చాలా ఆమె ఆనందంగా చెప్పి. మీరు చెప్పే ఆనందం అదేనా? అనర్హులుగా మనం వాళ్ళని భావించాలా, అర్హులుగా భావించాలా? మానవ తప్పిదాలు ఏదో ఒక చోట జరుగుతాయి. ఇప్పుడు 4.5 లక్షలు ఇండ్లు ఇచ్చినప్పుడు ఒకటో అరో అలాంటి కింది స్థాయి అధికారులను తప్పిదం చేస్తే దానికి ప్రభుత్వాన్ని ఎట్లా ఆపాదిస్తాము? స్కీమ్ గొప్పతనం గురించి ఆలోచించాలి కానీ కింది లెవెల్లో జరిగే చిన్న చిత్కర సమస్యల గురించి మాట్లాడితే ఎట్లా అవుతుంది? అది నేను చూడలేదు వీడియో, కానీ ఎక్కడో ఒక చోట చిన్న తప్పిదం జరుగుతుంది. సో ఇళ్ళ సంక్షేమంతో పాటు రైతులు ఇలా ఇవన్నీ కూడా
ఎందుకు ఇంత గొప్పగా చేయగలుగుతున్నామంటే కేసీఆర్ మా మీద నెత్తిన పెట్టిపోయినటువంటి 8 లక్షల చిల్లర కోట్ల అప్పు ఇప్పటి ముబ్బడిగా అప్పులు తెచ్చారు. మన కెపాసిటీకి మించి కట్టే కెపాసిటీ లేనప్పుడు ఇప్పుడు ఒక లోన్ తెచ్చుకోవాలంటే మనం ఒక బ్యాంక్కి వెళ్తే మనం ₹1,00,000 లోన్ అడిగితే మన కట్టే కెపాసిటీ ఉందా లేదా, దానికి ఏ రకంగా దానికి కడతారని ఇవన్నీ ఆలోచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడము లోన్లు తెచ్చింది. 10 ఏళ్ళైనా అప్పులతోనే రాష్ట్రం నడిపించాడు. ఫలాయనం చిత్తగించాడు. ఇలా ఫామ్ హౌస్కి పరిమితం అది. ఇలా మనం కడుతున్నాం. ఆయన వదిలేసిపోయినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనం ఇచ్చాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మనం ఇచ్చాం. ఆరోగ్యశ్రీ మిగిలినటువంటి చెక్కులు మనం ఇస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నేనేం ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము ప్రాసెసే. కానీ నువ్వు ఇల్లంతా ఇచ్చి పందిరేసిపోతే కొత్తవాడు ఇల్లు కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా ఎంత మదన పడాల్సి వస్తుంది. వచ్చే రాబడి 20,000 కోట్లు దాటట్లేదు. ఉద్యోగుల జీతభత్యాలు 6,500 కోట్లు పోతాయి. నీకు అప్పు వడ్డీ దానికి సరిపడా వడ్డీ ఇన్స్టాల్మెంట్కి 6,500 కోట్లు ఫస్ట్ తారీఖున పోతూ ఉంది. మిగిలిన దాంతో రాష్ట్రం నడపాలి. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చిన మాట ఏదో కూడా జారబెట్టకుండా కొన్ని మిగిలి ఉండొచ్చు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. మేము ఇచ్చిన వాగ్దానం అంటే 2.5 ఏళ్ళు అవుతుంది కదా సార్. డెఫినెట్గా 5 ఏళ్ళకు మ్యాండేట్ ఇచ్చారు. 2.5 ఏళ్ళు అయింది. 8 లక్షల కోట్ల అప్పుండి కూడా మేము చెప్పినవి దాంట్లో మెజారిటీ 6 గ్యారెంటీలు కానీ మిగతా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మెజారిటీ అంశాన్ని పూర్తి చేసుకుంటూ పోతా ఉన్నాం సార్. దాదాపు పాటు పిసిసి గారు దాదాపు ఒక సగం హామీలైనా మీరు అమలు చేశారని నిజాయితీగా చెప్తారు. మోర్ దాన్ సగము హామీలు అమలు అయినాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏది అమలు కాలే మీరు చూడండి. ఫ్రీ పవర్ మీకు 200 లోపు యూనిట్లు విద్యుత్ కాల్చుకుంటే 0 బిల్ వస్తూ ఉంది. చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు చెప్పకపోవచ్చు. రాని వాళ్ళు 5-10% గోల పెడితే మీకు గోల వినబడుతుంది. కానీ ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా మీరు గృహజ్యోతి కింద 200 యూనిట్ లోపు కరెంటు కాల్చుకుంటే 0 బిల్ వస్తూ ఉంది. ఎంతమందికి వస్తుంది? నాకు తెలిసి 65 నుంచి 70% గృహాలు ఈ గృహజ్యోతిని వాడుకుంటూ ఉన్నాయి. ఎంత గొప్ప స్కీమ్ అది. అంతకుముందు ప్రతి బీదవాడికి 1000 నుంచి 5,000 వరకు బిల్లు వచ్చేది. ఇలా ఉచితంగా మనం పేదవాడికి సహకారం చేస్తూ ఉన్నాం కదా. రైతులకి రైతు భరోసాతో పాటు సన్న బియ్యం పట్టి ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు, మీరు వరేస్తే ఊరే అన్నాడు. ఈ స్టేట్మెంట్ ఆన్ రికార్డు అన్ని పేపర్లు వచ్చింది కదా. ఇవాళ మేము వరేస్తే మేము కొనమన్నారు బీజేపీ వాళ్ళు ఇలా కళ్ళాల చోటు తిరుగుతూ ఉన్నారు. మేమేమంటారంటే ఇప్పుడు ఆనాడు ఇచ్చినటువంటి మాటలు రైతు భరోసా ఇంత కష్టం ఉన్నా ఇవ్వగలుగుతా ఉన్నాము. తక్కువ ఇచ్చారు. కొద్దిగా ఇచ్చిన హామీ కంటే తక్కువ ఇచ్చారు. ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సింది ఇస్తాము. సార్ ఇస్తామని 500 బోనస్, ప్రతి క్వింటాల్కి 500 బోనస్ అంటే లెక్కేసుకోండి. ఇవాళ దిగుబడి ఎంత వస్తూ ఉంది, ఒక ఎకరంలో ఎన్ని క్వింటాలు పండుతూ ఉంది, అన్ని క్వింటాలు ఉంటే 500 చొప్పున లెక్కేసుకోండి. ఎంత బెనిఫిట్ అవుతుంది రైతుకి కాకుండా రైతు కూలీకులు కూడా ఇస్తూ ఉన్నాం. సో ఈ రకంగా రైతు పరంగాని ఉద్యోగాలు ఇవాళ మన తెలంగాణ కావాలని కోరుకుందేందుకు, మన ఉద్యోగాలని ఆంధ్ర పాలకులు తీసుకుంటా ఉన్నారు. మనకు ఉద్యోగాలు కావాలని. కేసీఆర్ గారు ఆనాడు అసెంబ్లీలో ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం అన్నాడు. తర్వాత మాట మార్చి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఎప్పుడు అన్నాడు? అసెంబ్లీలో అన్నాడు. ఒక బహిరంగ సభలో అన్నాడు. ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశం కలగజేస్తాను. సార్ ఇంటికో ఉద్యోగం అనలేదు. నల్గొండ జిల్లాలో ఎక్కడో పర్యటన ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రాజెక్టు పోతే మీకు ఇబ్బంది ఉండదు, నేను ఇంటికో ఉద్దేశం రాష్ట్రం మొత్తం ఉద్యోగం. చాలా సభల్లో మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఆంధ్ర నాయకుల్ని పారదోల్తా ఉద్యోగాలు వస్తాయి, మనకు అవకాశాలు వస్తాయి అన్నారు. కానీ ఇంటికో ఉద్యోగం అనేది అసెంబ్లీ సాక్షి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. 10 ఏళ్ళు ఆయన ఆ రోజు అన్నమాట ఏంది? ఆ రోజు ఎన్నికల్లో పోయేటప్పుడు ఆయనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ళకి కదా. 2014 నుంచి 19 వరకు కదా. ముందస్తు ఎన్నికలు పోయినాడు 18 నుంచి 23 వరకు 10 ఏళ్ళు పాలించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ప్రభుత్వ పరంగా? 50,000 ఉద్యోగాలు దాటలే. మేము వచ్చి 2.5 ఏళ్ళు అయింది. మేము ఇచ్చిన ఉద్యోగాలు దాదాపు 80,000 ఉద్యోగాలు ఇంకా ఇస్తాం. మేము ఇచ్చిన కమిట్మెంట్ తీర్చుకోండి. మీరు అంత ఇచ్చిన అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఎందుకు సార్ ఆందోళన చేస్తున్నారు? విద్యార్థులు, నిరుద్యోగులు ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో? అంటే మేము ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా సరిపోదు. కానీ మేము మా వనరులు లెక్కేసుకొని మా బడ్జెట్ రూపకల్పన చేసుకొని ఆనాడు మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. అన్నిట్లో మెజార్టీ ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇప్పుడు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు అంటే ఎంత? సగటున సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడైనా 5,000కి ఇవ్వలేదు. మేము 2.5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలు అంటే ఏంటి?
వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి మేము రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు ఇచ్చారని బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారా? ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత ప్రాసెస్ లో భాగంగా మీరు ఇచ్చారు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ చాలా తక్కువ. మీరు ఎలక్షన్ ముందు 10 మహేష్ ఏళ్ళ కుమార్ గారు, అవకాశం. మహేష్ కుమార్ గారు, మీరు నేనేమంటానంటే, అధికారంలో రావడమే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇచ్చేసి క్లారిటీతో మీరు ఇవ్వలేక ఇవాళ మేమిస్తే అవి మాయ అంటున్నారు. ఎవరైనా లెక్క కాదు, ఇచ్చిన వాడే గొప్పోడు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీకు మేమైనా అడ్డుపడ్డామా? నిరుద్యోగులు మాకు ఉద్యోగులు ఇప్పుడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటామన్నారా? కాదు కదా. మీరు ఇవ్వలేక ఇబ్బడి 3 అప్పులు చేసి ఇస్తే ఇంకా భారం పడుతుందని భయపడి ఇవ్వలేదు. మేము ఆ భారం లెక్క చేయకుండా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోరు కాబట్టి ఉద్యోగాలు ఇచ్చాము, ఇంకా ఇస్తూ ఉన్నాం. సగటున 5,000 ఎక్కడ సంవత్సరానికి, సగటున సంవత్సరానికి 30,000 ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉంది? ఉద్యోగాలు ఇచ్చాం, రైతును ఆదుకున్నాం, వివిధ ప్రజానికానికి వెల్ఫేర్ సంక్షేమం ఇస్తూ ఉన్నాం. దీనికి తోడు అభివృద్ధి. ఇవాళ 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 మార్లు దావోస్ పోయారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు దాదాపు 6 లక్షల కోట్లు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చేశారు. కేటీఆర్ గారు బాగా చదువుకున్న, అమెరికాలో చదువుకున్న వ్యక్తి, ఐటీ మంత్రిగా ఉన్నాడు. తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడి ఎంత? 25,000 కోట్లు దాటలే. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడి దాదాపు 6 లక్షల కోట్లు. దాంట్లో 50%, 60% ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ ఇంత పెట్టుబడి వచ్చింది కదా, మీరు చేయలేకపోయారు కదా. అభివృద్ధి చేయకపోతుంది, సంక్షేమం ఇవ్వకపోతుంది, నీళ్ళ పేరుడు దోపిడీ చేస్తారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, కట్టాల్సిన చోట కట్టకుండా కిందికి దిగొచ్చి కట్టి అధిక వ్యయం దాంట్లో ఇంకరయ్యే విధంగా డిజైన్లు మార్చి లక్షల కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని గోదావరిలో పోస్తే ఏం లాభమైంది? ఇవాళ నిరుపయోగం ఉంది కదా ప్రాజెక్టు. కొన్ని కట్టిన ప్రాజెక్టు ఆనాడు మీరు కట్టిన ప్రాజెక్టు 2.5-3 ఏళ్ళకి కుంగిపోయిందంటే ఎంత నాసి రకంగా కట్టి ఉంటారు. ఎవరు సొత్తు అది? కేసీఆర్ ఇంటి నుంచో ఆయన కుటుంబం నుంచి డబ్బు కాదు కదా, ప్రజల సొత్తు. మీరు అంత దుబారాగా విచ్చలవిడిగా ప్రాజెక్టు పేరిట దుర్వినియోగం చేశారు. నీళ్ళలో పోసినట్టే కదా. ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టు బ్యారేజు కుంగిపోయిందంటే ఆ బ్యారేజ్ పనికిరాదు. ఒక పెద్ద ఇల్లు కడితే అందులో ఒక్క ఫిల్లర్ కుంగినా ఆ ఇంట్లో ఉండే ధైర్యం చేస్తామా మనం? ఎప్పటికైనా కూలిపోతుంది. సో అంత నాసిరకంగా కట్టి ప్రజల సొమ్ముని దుబారా చేశారు. ఇలా దాన్ని రిపేర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ కట్టాల్సింది ఎక్కడ? తుమ్మిడాటి దగ్గర. తుమ్మిడాటి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీతో నీళ్ళు వచ్చేవి. ఇలా మీరు కట్టిన చోట నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి, మల్లన్న సాగర్కి నీళ్లు కావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. ఎంత అవుతుంది ఎత్తిపోతలకి? వాళ్ళు ఆనాడు, ఇవాళ కాదు, వాడు 7-8 ఏళ్ళ కింద వాళ్ళు ఎలక్ట్రిసిటీ నిపుణులు చెప్పినటువంటి లెక్కనే 45,000 నుంచి 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది ఎకరా నీరు బారేయాలంటే. ఎక్కడి నుంచి తెస్తావు కరెంటు బిల్లు? రైతుల మీద మోపుతావా? నువ్వు ఇస్తావా? ఏడికెళ్ళి వస్తుంది? సో నేనేమంటాను, ఓవరాల్గా ఒక దూరదృష్టి లేకుండా, ఒక వ్యూహం లేకుండా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వారి స్వార్థం కోసం పాలించినారు. కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు అయినాయి. అప్పుల పాలైంది రాష్ట్రం. ఇవాళ మాకెంత ఇబ్బంది ఉంది ఇవాళ. హామీలు అమలు చేయమంటే అప్పుల పాలైంది, భారం ఉంది అంటున్నారు.